ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. రైళ్లు పెద్ద నగరాలు, చిన్న పట్టణాలు, ఎడారులు, మైదానాలు, పర్వత ప్రాంతాలను కూడా కలుపుతాయి. అందుకే దేశంలోని ప్రతి ప్రాంతానికి ట్రైన్ సర్వీస్ ఉందని అందరూ భావిస్తారు. మీరు ఇలా అని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే సిక్కింకి ట్రైన్ ఫెసిలిటీ లేదు. భారతదేశంలో రైల్వే స్టేషన్ కానీ రైల్వే లైన్ కానీ లేని ఏకైక రాష్ట్రం ఇదే. కనెక్టివిటీ లేకపోవడానికి కారణం సిక్కింలో రైల్ కనెక్టివిటీ లేకపోవడానికి ప్రధాన కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులు. ఇది హిమాలయ ప్రాంతంలో ఉండడం వల్ల ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్మించడం చాలా కష్టమైన పని. భారీగా సొరంగాలు, వంతెనలు నిర్మించాల్సి వస్తుంది. ఈ సవాళ్ల కారణంగా ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ సాధ్యపడలేదు. అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదు. ప్రస్తుతం సివోక్ నుంచి ర్యాంగ్పో వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. సుమారు 44 నుండి 45 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టు హిమాలయ ప్రాంతంలో ముఖ్యమైన తీస్తా నది లోయ వెంట సాగుతుంది. ఇందులో అనేక సొరంగాలు, వంతెనలు నిర్మించాల్సి ఉండడంతో ఇది దేశంలోనే అత్యంత క్లిష్టమైన రైల్వే ప్రాజెక్టులో ఒకటిగా భావిస్తున్నారు. పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి ఈ లైన్ పూర్తవుతుందని అంచనా. భవిష్యత్తులో దీన్ని గ్యాంగ్టక్ వరకు విస్తరించే ప్రణాళిక కూడా ఉంది. ఇది టూరిజం రవాణాకు పెద్ద ఊతమిస్తుంది. రైల్వే లేకపోయినా సిక్కింకి చేరుకోవడం అంత కష్టం కాదు. ప్రస్తుతం 3 ప్రధాన మార్గాలున్నాయి. చాలామంది ముందుగా న్యూ జల్పాయిగురి వరకు రైల్లో వెళ్తారు. ఇది ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలతో బాగా కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ నుంచి సిలిగురి ద్వారా టాక్సీలు, జీప్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి గ్యాంగ్టక్కి సుమారు 4 నుంచి 5 గంటల ప్రయాణం ఉంటుంది. ఈ మార్గంలో తిస్తా నది అందాలు కూడా ఆహ్వానించవచ్చు. త్వరగా చేరుకోవాలనుకునే వారికి విమానం మంచి ఆప్షన్. సిక్కింలో పాక్యాంగ్ విమానాశ్రయం ఉంది. అయితే ఇక్కడ ఫ్లైట్లు తక్కువగా ఉంటాయి. వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. అందుకే చాలా మంది బాగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి గ్యాంగ్టక్కి రోడ్డు మార్గంలో 4-5 గంటల్లో చేరవచ్చు. రోడ్ ట్రిప్స్ ఇష్టపడే వారికి సిక్కిం ప్రయాణం ఒక మంచి అనుభవం. సిలిగిరి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం మైదానాల నుంచి పర్వత ప్రాంతాల వరకు మారే అందమైన దృశ్యాలను చూపిస్తుంది. అందుకే ఇది బైకర్స్, ట్రావెల్ లవర్స్ కు చాలా ఇష్టం. ఆసక్తికరంగా రైల్వే కనెక్టివిటీ లేకపోవడం సిక్కిం తన సహజ సౌందర్యాన్ని, ప్రశాంతవంతమైన వాతావరణాన్ని కాపాడుకోవడానికి సహాయపడింది. సిక్కిం చేరుకోవడం అంటే కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమే కాదు, ప్రయాణమే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. అక్కడి ప్రకృతి అందాలు, విభిన్న సంస్కృతి ఆకట్టుకుంటాయి.